రికగ్నిషన్ ఆఫ్ సావరెన్ స్టేట్ అంటే ఏంటి? దీనికి ఇస్రాయెల్ ప్యాలెస్టైన్‌లో జరుగుతున్న యుద్ధానికి సంబంధం ఏంటి? లెట్ us see. రికగ్నిషన్ ఆఫ్ ఎ సావరెన్ స్టేట్ అంటే ఒక దేశం మరొక దేశాన్ని ఇది ఒక స్వతంత్ర దేశం అని అధికారికంగా ఒప్పుకోవడం. ఇంటర్నేషనల్ లా ప్రకారం ఒక దేశానికి ఉండాల్సిన 4 ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి పర్మనెంట్ పాపులేషన్, సెకండ్ వచ్చేసి డిఫైన్డ్ టెరిటరీ, థర్డ్ వచ్చేసి స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఫోర్త్ వచ్చేసి మరొక కంట్రీతో ఒప్పందాలు చేసుకునే అవకాశం. ఈ 4 పారామీటర్స్ తో పాలస్తీనాకు వరల్డ్ స్టేజ్ మీద ఒక దేశంగా నిలబడడానికి డిప్లొమాటిక్ అండ్ లీగల్ ఎంటిటీ వస్తుంది. ఈ కాన్ఫ్లిక్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఇస్రాయెల్ కి పాలస్తీన్ కి ఎర్లీ 20th సెంచరీ నుంచి ఇలా కాన్ఫ్లిక్ట్స్ వస్తూనే ఉన్నాయి. 1947 లో యునైటెడ్ నేషన్ పార్టిషన్ ప్లాన్ లో ఈ పాలస్తీన్ ని అరబ్ అండ్ జూయిష్ స్టేట్స్ గా డివైడ్ చేయాలనుకుంది. కానీ అప్పుడు ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ అవ్వలేదు. దాని తర్వాత 1948 లో ఇస్రాయెల్ ఏర్పడిన తర్వాత యుద్ధాలు జరగడం వల్ల చాలా మంది పాలస్తీనియన్స్ వాళ్ళ యొక్క లైఫ్ ని కోల్పోవడం జరిగింది. వాళ్ళ భూముల్ని కోల్పోయి రెఫ్యూజీస్ గా మారారు. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి 2 స్టేట్ సొల్యూషన్ రావడం జరిగింది. అసలు 2 స్టేట్ సొల్యూషన్ ఏం చెప్తుంది అంటే ఈ పాలస్తీన్ ని అండ్ ఇస్రాయెల్ ని 2 ఇండిపెండెంట్ కంట్రీస్ గా డివైడ్ చేయాలని చెప్తుంది. ప్రెసెంట్ గాజా కాన్ఫ్లిక్ట్ వల్ల అండ్ ఇజ్రాయెల్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ వల్ల ఈ సిచ్యువేషన్ రోజు రోజుకి ఎస్కలేట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఇస్రాయెల్ పై డిప్లొమాటిక్ ప్రెషర్ పెంచడానికి యూకే, ఆస్ట్రేలియా, కెనడా లాంటి కంట్రీస్ పాలస్తీన్ ని దేశంగా గుర్తించాయి. ఒకసారి కంట్రీగా రికగ్నైజ్ అయిన తర్వాత పాలస్తీన్ ఇప్పుడు వేరే కంట్రీస్ తో డిప్లొమాటిక్ గా రిలేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఫుల్ ఫ్లెజ్డ్ ఎంబసీస్ ఆర్ మిషన్స్ ని ఓపెన్ చేసుకోవచ్చు. దాని ద్వారా ట్రీటీస్ అండ్ అగ్రిమెంట్స్ కూడా చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది.